రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించి న్యాయం చేస్తామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే రైతులు సిఆర్డీఏ కార్యాలయానికి రావాలని సూచించారు. అమరావతిలోని వెంకటపాలెం, ఉద్దండరాయనిపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు. అంగన్వాడీ, హెల్త్ సెంటర్ భవనాలను మంత్రి పరిశీలించారు. రాజధానిలో రోడ్లు, మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 3 ఏళ్లలో నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు. ఏదైతే సిటీ ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ అని సిటీస్ అని స్మార్ట్ సిటీ దాంట్లో యాక్చువల్గా ఈ అంగన్వాడీ సెంటర్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్, హెల్త్ సెంటర్స్ టేకప్ చేసాం. అవి దాదాపు బిల్డింగ్స్, దాని లోపల ఇంటర్నల్ వర్క్ మొత్తం పూర్తయింది. జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే గ్రౌండ్ గ్రీనరీ డెవలప్ చేయాల్సింది దాని మీద వాళ్ళు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. మొత్తం 15 అంగన్వాడీ సెంటర్లు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేశాం. బిల్డింగ్స్ పైన పూర్తయింది, బిల్డింగు, ఇంటర్నల్ బిల్డింగ్ అంతా. హెల్త్ సెంటర్స్ ఒక 14 కూడా పూర్తయిపోయిన వర్క్. స్కూల్స్, ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే 14లో 12 పూర్తయినాయి, మరొక 2 వర్క్ జరుగుతున్నాయి. నెక్స్ట్ మంత్ ఎండింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎండింగ్లో యాక్చువల్గా వాటిని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. ఏదైతే రైతు సోదరులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ల్యాండ్ పూలింగ్ ల్యాండ్కి ఇచ్చారో, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామో దాని ప్రకారం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్లు కానీ, లేఅవుట్ రోడ్స్ 1500 కిలోమీటర్లు కానీ, అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కానీ, అధికారులకు సంబంధించిన 4000 బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే గత 4 నెలల్లో వర్షాలు ఈసారి అధికంగా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ జరిగింది. ఏదేమైనప్పటికీ యాక్చువల్ ఇప్పుడైతే వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అది అనుకున్న ప్రకారం, టార్గెట్ ప్రకారం 3 సంవత్సరాలు అన్ని వర్క్స్ పూర్తవుతాయి. అయితే అధికారులకు ఏదైతే భవనాలు ఇచ్చామో, 4000 చేసామో అవి మాత్రం మార్చి ఎండింగ్లో పూర్తయ్యేటట్టుగా, ట్రంక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ 1.5 year లోపల, లేఅవుట్ రోడ్స్ 2.5 years లోపల, ఐకానిక్ టవర్స్ 3 years లోపల అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు సిఆర్డీఏ రివ్యూ చేస్తూ ముందుకు సాగుతుంది. 100% ఎటువంటి పరిస్థితులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఏదైతే రైతు సోదరులు ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి లాటరీ పద్ధతిలో, లేఅవుట్ లాటరీ పద్ధతిలో ప్లాట్లు అలాట్ చేయడంలో మొత్తం 69,421 మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 61,433 ప్లాట్లు వాళ్ళకి అలాట్ చేసాం. కేవలం 7,988 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలా. ఏ ఊర్లో ఇచ్చిన ల్యాండ్ ఇస్తే ఆ ఊర్లోనే వీలైనంత ప్లాట్ ఇవ్వండి. అక్కడ లేకుంటే పక్క విలేజ్లు ఇవ్వండి, అక్కడ కూడా లేకుంటే పక్క విలేజ్లో. కాబట్టి దయవుంచి నేను చెప్తున్నాను ఇలా. కాబట్టి దీన్ని రాంగ్ గైడ్ చేయొద్దని చెప్తున్నాం. ఏదైనా ఉంటే రండి, అమరావతి సిఆర్డీఏకి రండి, చక్కగా డిస్కస్ చేయండి, అధికారులు పిలిపిస్తాం, సాల్వ్ చేస్తామని మరొకసారి అమరావతి రైతు సోదరులకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.